అలానే మిస్సెస్రావు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుంది. దానికి కారణం ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడైతే ఇంపోర్ట్ డ్యూటీస్ని పెంచారో అప్పటి నుంచి ఆయా దేశాలతోటి అమెరికాకి సంబంధాలు తీగిపోతూ ఉన్నాయి. ఫలితంగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, అలాగే నిరుద్యోగం పెరిగిపోతుంది. ఈ కారణంతో అమెరికాలో మాంద్యం సూచనలు కనిపిస్తున్నాయి. దానికి ఉదాహరణ ఏంటంటే జీడిపి, అమెరికా జీడిపిలో 0.8% తగ్గుతుంది ఈ ఆర్థిక సంవత్సరంలో, ఈ త్రైమాసికంలో అని చెప్పి చెప్తున్నారు ఆర్థికవేత్తలు. వాళ్ళది యాక్చువల్గా జీడిపిలో 0.8 తగ్గుతుందని అంటే వాళ్ళు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. 0.8 తగ్గుతుందని జీడిపిలో, యాక్చువల్ జీడిపి కన్నా 0.8 తగ్గుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ద్రవ్యోల్బణం, ఈ ద్రవ్యోల్బణం పెరిగిన కారణంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళ మీద దాదాపుగా నెలకి $2,000 అదనంగా భారం పడుతుందని చెప్పి లెక్కేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పౌరులు ఇవన్నీ భరాయించాల్సి వస్తుంది. ఇక నిరుద్యోగం పర్సెంటేజ్ గతం కంటే 0.5 పెరిగిందని చెప్పి లెక్కేస్తున్నారు ఈ త్రైమాసికంలో నిరుద్యోగ రేటు. సో ఈ జీడిపి తగ్గిపోవడం, 0.8% తగ్గిపోవడం జీడిపి, అలాగే 0.5% నిరుద్యోగత పెరగటం, ద్రవ్యోల్బణం అదుపు తప్పటం, ఇవన్నీ కూడా అమెరికా ఆర్థిక మాంద్యానికి సూచనలుగా కనిపిస్తున్నాయి. దీంతో అమెరికా ఫెడ్ అంటే మనకి మన భారతదేశానికి ఆర్బీఐ లాంటిది, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాని కారణంగా డాలర్ వాల్యూ ఢమాల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే దానికి సంబంధించి మొత్తం మనం ఒక డేటా తీసుకుంటే కనుక ఎన్ని కంపెనీల మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది కనుక తీసుకుంటే కనుక ఒక చార్ట్ నేను చూపిస్తాను. ఆ చార్ట్లో ఏ కంపెనీల మీద ఎంత భారం పడుతుంది అనేది డీటెయిల్డ్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉండేటువంటి రియల్ ఎస్టేట్, ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇప్పటికే దాదాపుగా పతనావస్థకి వెళ్ళింది. అక్కడ ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావం అప్పుడే స్టార్ట్ అయింది హైదరాబాద్లో. ఎలా స్టార్ట్ అయింది అని అంటే అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నటువంటి వాళ్ళు రద్దు చేసుకుంటున్నారు, అడ్వాన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చేయమంటున్నారు. ప్రధానంగా హైరేజెస్లో ఎవరైతే అడ్వాన్స్ బుకింగ్స్ ఇచ్చారో వాళ్ళు వాటిని రద్దు చేసుకునేటువంటి డిమాండ్ అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ నిర్వహిస్తున్నటువంటివి, ఆ ఆఫీసుల దగ్గర రద్దీ పెరిగింది. ఫ్లాట్లు బుక్ చేసుకోవడానికి కాదు, రద్దు చేసుకునేదానికి. అడ్వాన్స్ బుకింగ్ ఏదైతే ఉందో ఆ బుకింగ్కి సంబంధించి అడ్వాన్స్ రద్దు చేసుకునేటువంటి హడావుడి అక్కడ కనిపిస్తుంది. అయితే కొంత బెటర్ ఏంటంటే సెకండ్ సేల్స్కి సంబంధించినటువంటి ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొద్దిగా లావాదేవీలు జరుగుతున్నాయి. అంతకు మించి రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఓపెన్ ఫ్లాట్స్ కానీ, లేదంటే హైరేజెస్ కానీ, లేదంటే గేటెడ్ కమ్యూనిటీలో కానీ ఎక్కడ కొనుగోళ్ళు అమ్మకాలు జరగట్లేదు. అమ్మకాలు ఉన్నాయి కానీ కొనుగోళ్ళు జరగట్లేదు అని చెప్పి ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఆర్థిక నిపుణులు, రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తూ ఉన్నారు. సరే, ఇక రియల్ ఎస్టేట్లో గోల్మాల్ ఏంటి అని అంటే హైదరాబాద్లో ఉండేటువంటి టాప్ కంపెనీలు బ్యాంకులకి ఇప్పటి వరకు దాదాపుగా 10 నుంచి 12 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టాయి బ్యాంకులకు కానీ, లేదంటే వినియోగదారులకు కానీ. ఆల్రెడీ ఫ్లేట్లు తిప్పేసాయి, బోర్డులు తిప్పేసి వెళ్ళిపోయారు. కొంతమంది యజమానులను తీసుకెళ్లి జైల్లో పెట్టారు, ఇంకొన్ని లైన్లో ఉన్నాయి. రాబోయేటువంటి నెలల్లో 1-2 నెలల్లోనే కనీసం టాప్ కంపెనీస్ అని చెప్పుకుంటున్నటువంటి 5 కంపెనీల వరకు సుమారుగా ఇవి బోర్డు తిప్పైపోతున్నాయి అని చెప్పి తెలుస్తుంది. బోర్డు తిప్పి బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టబోతున్నాయని చెప్పి తెలుస్తుంది. కారణం ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్లు ఒత్తిడి కారణంగా తీసుకున్నటువంటి రుణాలని రీపేమెంట్ చేయలేని పరిస్థితి. ఇప్పటి వరకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మాఫియా కొనసాగింది. కొంతమంది బాంబే నుంచి వచ్చినటువంటి వాళ్ళు టాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉండేటువంటి పొలిటీషియన్స్ కొంతమందితో టైఅప్ అయిపోయి లేనటువంటి డిమాండ్ని కృత్రిమంగా హైప్ చేసి రెంట్లను కూడా పెంచి
ఫ్లాట్లని వ్యూహాత్మకంగా అమ్ముకునే ప్రయత్నం చేశారు. ఇవాళ రెంట్లకు సంబంధించి కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి. నో బ్రోకర్ అని అట్లా రకరకాల యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్లోకి జొరబడి వాళ్ళే బ్లాక్ చేసేసి రెంట్లను పెంచుతున్నారు. డబుల్ బెడ్రూమ్కి 20,000, త్రిబుల్ బెడ్రూమ్కి 25,000 ఇలా పెంచేస్తున్నారు. ఆ 20,000, 25,000 ఏంటో ఈఎంఐలే కట్టుకుందాం అనే ఉద్దేశంతో ఫ్లాట్ కొనుగోలు చేసే మైండ్ సెట్కి ప్రజలను తీసుకెళ్లారు ఆ మాఫియా. దాంతో ఇప్పటి వరకు కొనుగోళ్లు జరిగాయి కొంత మేరకు. కానీ ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు పతనం కావడంతో ఇంకొక వైపు కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు దాదాపుగా ఇప్పటి వరకు ఐటీ ఉద్యోగులు, ప్రధానంగా ఐటీ రంగం మీద రియల్ ఎస్టేట్ ఆధారపడి ఉంది, 40,000 మంది ఉద్యోగుల్ని తీసేశారని చెప్పి తెలుస్తుంది. 40,000 మంది ఉద్యోగుల్ని గత 4-5 నెలల నుంచి. హైదరాబాద్ ఒక్కచోటే 13 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు సుమారుగా. వీళ్ళల్లో 40-50% ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఐటీ రంగానికి సంబంధించిన నిపుణుల లెక్క ప్రకారం 10% పీపుల్ ఉద్యోగాలు కోల్పోయారు. 10% పీపుల్ ఉద్యోగాలు కోల్పోయారు. రాబోయేటువంటి రోజుల్లో మరొక 30% మంది కోల్పోయేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు రీస్కిల్లింగ్ జరుగుతుంది కార్పొరేట్ కంపెనీల్లో. ప్రధానంగా అబోవ్ మిడిల్ క్యాడర్ ఉన్నటువంటి ఉద్యోగుల్ని తీసేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ ప్యాకేజీలు హైగా ఉంటాయి. దాదాపు 25 లక్షల నుంచి 40 లక్షల దాకా ప్యాకేజీలు ఉన్నాయి వాళ్ళకి. కొంతమందికి 60 లక్షలు, 70 లక్షలు కూడా ఉంది. వాళ్ళని వదిలించుకునేటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ఐటీ కంపెనీలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఐటీ కంపెనీల మీద చర్యలు తీసుకోవాలి, ఎవరైతే తొలగిస్తున్నారో ఆ కంపెనీల మీద అని చెప్పి ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఎంపీలు కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన లీడర్లు కార్మిక చట్టం పరిధిలోకి ఐటీ కంపెనీలు తీసుకురావాలి, ఇష్టానుసారంగా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో మరొక 30% ఐటీ రంగం నిపుణులు బయటికి రాబోతున్నారు. ఉద్యోగాల్ని వదులుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే సుమారుగా 13 లక్షల మంది నీకు హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు ఉంటే ఈ 13 లక్షల్లో కనీసం 7 లక్షల మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. టోటల్గా 7 లక్షల మందికి సంబంధించి ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ 40-50% పోతుందంటే 7 లక్షలు పోతే ఇంకా ఒక 6 లక్షల మంది, 7 లక్షల మంది ఉంటారు. వాళ్ళు కూడా తక్కువ జీతాలు ఉండేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు కొనేటువంటి పరిస్థితి ఉండదు. ఇది రియల్ ఎస్టేట్లో ఫ్లాట్లు కొనటం కానీ, విల్లాలు కొనటం కానీ, హై రైజెస్ కొనటం కానీ 2-3 కోట్లు, 5 కోట్లు, 7 కోట్లు, 10 కోట్లు పెట్టుకునేటువంటి వాళ్ళు ఉండేటువంటి అవకాశం లేదు. దీనికి తగ్గట్టు మూలిగా నెక్క మీద తాటికాయ పడ్డట్టు ఐటీ రంగం తర్వాత హైదరాబాదు రియల్ ఎస్టేట్ ఆధారపడినటువంటి రంగం ఫార్మా రంగం. ఈ ఫార్మా రంగం ట్రంప్ విధించినటువంటి ఇంపోర్ట్ డ్యూటీస్ కారణంగా అది కూడా ఒడిదుడులోకి వెళ్ళిపోయింది. దాంట్లో కూడా ఎంప్లాయ్మెంట్ పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది కాకుండా అనేక కంపెనీలు లిస్ట్ ఉంది. ఆ కంపెనీల మీద విపరీతమైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ కంపెనీలు ఏంటి అనేది నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ గోల్మాల్ వ్యవహారం నడుస్తుంది. ఎలా నడుస్తుంది? ఇప్పుడు ఎవరైతే అడ్వాన్స్ బుకింగ్ అడుగుతున్నారో వాళ్ళకి ఆ బుకింగ్ అడ్వాన్స్ ఇవ్వట్లేదు, వెనక్కి ఇవ్వట్లేదు. దాంతో గొడవలు అవుతున్నాయి. రద్దు చేసి మా అడ్వాన్స్ మాకు ఇవ్వండి, మీరు కట్ చేసుకొని అని చెప్పి అడుగుతున్నారు, అది ఇవ్వట్లేదు. సో దీంతో రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్లో ఉండేటువంటి కంపెనీలు బ్యాంకులకు ఎగనామం పెట్టి వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళడానికి కొన్ని కంపెనీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు అసలైనటువంటి ఛాలెంజ్ రియల్ ఎస్టేట్కి ఉంది హైదరాబాద్లో. ఇప్పటివరకు గ్యాంబ్లింగ్ చేశారు. ఇప్పటివరకు మధ్యతరగతికి అందుబాటులో లేకుండా ఫ్లాట్లని అలాగే హౌసెస్ని ఉంచారు. దాని కారణంగానే ఈ డిజాస్టర్. మామూలుగా అయితే హైదరాబాద్లో ఇంత స్థాయిలో హైప్ కావాల్సిన అవసరం కూడా లేదు, కానీ హైప్ చేశారు. కృత్రిమ హైప్ చేసిన కారణంగానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం పతనావస్థకు చేరేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి మీరు అడ్వాన్స్ బుకింగ్లు రద్దు చేసుకుంటుంటే మీకు ఎవరైనా సరే అడ్వాన్స్ ఇవ్వకపోతే మీరు నేరుగా వెళ్ళి రెరాక్ కంప్లైంట్ చేయండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఖచ్చితంగా ఆ కంపెనీలు వెనక్కి ఇవ్వాలి. వాళ్ళ నామ్స్ ప్రకారం కట్ చేసిన కొంత అమౌంట్ని.
అయినప్పటికీ కూడా అమౌంట్ కట్ చేసుకున్నప్పటికీ కూడా వెనక్కి తీసుకునేందుకు చాలామంది వినియోగదారులు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రైసిస్ నుంచి రియల్ ఎస్టేట్ని బయటికి తీసుకురావడానికి ప్రభుత్వ భూములు వేలం వేయడానికి సిద్ధపడింది. ఇప్పుడు మీరు చూడండి, ప్రభుత్వ భూములను 4-5 రోజుల్లో వేలం వేస్తారు. వాళ్ళే 200 కోట్లకు పాడతారు. ఎవరో వచ్చి పాడిస్తారు. ఆ పాడిన అతను ఎక్కడ కనిపించడు. ఆ రేట్లను బేస్ చేసుకుని ఎవరో ఒకరు కొంటారు, వాళ్ళు బలవుతారు. ఇది జరగబోతున్నారు రాబోయే రోజుల్లో. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి అంతర్జాతీయ జాతీయ రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులను చూస్తే కనుక రియల్ ఎస్టేట్ మరొక 2 సంవత్సరాల పాటు కోలుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ కోలుకున్నట్టు ఎవరైనా చెప్పినా అది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిందే. కొంతమంది మీడియాలో కూడా డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తున్నారు. దాన్ని నమ్మితే మీరు బోల్తా పడినట్టే. సో కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే రియల్ ఎస్టేట్ గురించి మీరు కూడా ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.